మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. దినదినము దేవుని మాటల కొరకై ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో నేను ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక దేవుని సేవకుడిగా మిమ్మల్ని నేను ఒకే విషయాన్ని అర్థిస్తూ ఉన్నాను. భారభరితమైనటువంటి ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి రోజులో ఏదో ఒక సమయము, ఒక్క నిమిషమైన మీ ప్రార్థనలో ఈ పరిచర్య కొనసాగులాగున జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన శక్తివంతమైనది, అనేక హృదయాలను కదిలించగలిగినది, ఆగిపోక సాగిపోనట్లు సహాయం చేయగలిగినది. మీరు ఆయనకు విన్నవిస్తే చాలు, ప్రభువా, ఈ దీన సేవకుడు ప్రకటించే మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి, సహకరించేంత సామర్థ్యం మాకు లేకపోయినప్పటికీ ఈ పరిచర్య దేవుని ఆత్మ నడిపింపు చేత మీరే సహాయం చేసి నడిపిస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా అనేక కుటుంబములకు దీవెనకరంగా ఉండేటటువంటి ఈ పరిచర్య కొనసాగునట్లు సహాయం చేయండి అని ఒక చిన్న ప్రార్థన, మీరు చేసే చిన్న ప్రార్థన నిరంతరం ఈ పరిచర్య కొనసాగుతుంది. ప్రియులారా, ప్రార్థించండి, అనేక మందికి పరిచయం చేయండి. ఒకవేళ టీవీ దగ్గర కూర్చోలేము, మేము ప్రయాణాల్లో ఉన్నాము అని అంటే యూట్యూబ్లోనికి వెళ్ళమని చెప్పండి. అనేక సందేశాలు, ఇప్పటిదాకా మీరు ఏ సందేశాలు విన్నారో అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ఈ ప్రార్థనా ఛానల్ వారితో నేను మాట్లాడినప్పుడు, అన్న, ఈ ఫోన్ గురించి, ఈ యొక్క సిస్టమ్ గురించి నాకు పెద్దగా తెలియదు, దయచేసి మీరు ఎలాగో వాక్యాన్ని ప్రకటించే విషయంలో సహకరిస్తున్నారు కాబట్టి ఈ వాక్యాన్ని అలాగే అప్లోడ్ చేయండి యూట్యూబ్లో అని అంటే, నా యొక్క ఓ రూబేన్ పులివెందుల అనేటటువంటి యూట్యూబ్లో ప్రతిరోజు మెసేజ్ను అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మీరు అందులో కూడా వినొచ్చు. అనేక మందికి మీరు షేర్ చేయండి. దేవుని వాక్యం వినున్నట్లుగా మీరు ప్రోత్సహించండి. ఈరోజు కూడా ఒక సందేశం, మన ఆధ్యాత్మిక స్థితికి ప్రయోజనకరంగా ఉండేటటువంటి ఒక సందేశం మనం ధ్యానం చేద్దాం. అదేంటి అని అంటే, విచారము ఏమి చేస్తుంది? విచారము ఏమి చేస్తుంది? విచారానికి రకరకాలైన పర్యాయ పదాలు ఉన్నాయి. చింత అని, బాధ అని, మానసికమైనటువంటి వేదన అని, ఇక రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి మనిషికి ఉన్నటువంటి ఈ విచారాలు ఏం చేస్తాయి? దేవుడైతే విచారాన్ని తీసివేయాలి అని తన గ్రంథములో తీసివేసి మీకు ఆనందమునిస్తాను అన్నాడు ఇర్మియా గ్రంథములో. అది నేను పార్ట్ 2లో మీతో మాట్లాడుతాను. కానీ ఈ మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, విచారము ఏం చేస్తుంది, మనుషులను ఏం చేస్తుంది? గడిచిన వాక్యంలో నేను చెప్పాను, విచారము అంటే చితి ఒకసారే కాలిస్తే చింత మనిషిని దినదినము కాల్చేస్తుంది అని. ఈరోజు విచారము చేత, అంటే దిగులు చేత, ఆందోళన చేత అనేక మంది చాలా బలహీనమైపోతున్నారు. ప్రియులారా, ఎందుకు వస్తున్నాయో తెలుసా? జబ్బులు విచారం వలన వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఇబ్బందులు విచారం వలన వస్తున్నాయి. విచారం వలన మనిషి దినదినం కృంగిపోతున్నాడు. విచారం గురించి వేద గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ సమయానుకూలంగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను. ఒక 5 లేదా 6 విషయాలు మీతో మాట్లాడుతాను. విచారము మనిషికి ఏం తీసుకొస్తుందో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, మీరు విచారములో నుంచి బయటకు రావాలి అని ఒక దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఒకని హృదయములోని విచారము, చూసారా, ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. చాలు ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ అంటున్నాడు, ఒకని హృదయములో ఉన్నటువంటి విచారము వారిని కృంగజేయును అన్నాడు. ప్రియులారా, అంటే మనిషి కృంగిపోయేటట్టుగా చేస్తుంది. ఎంతో బలవంతుడైనప్పటికీ విచారము మనిషిని కృంగ చేస్తుంది. ప్రియులారా, తన బలము పోయేటట్టుగా చేస్తుంది. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు విచారము చేత అనేక మంది కృంగిపోయారు. ఉదాహరణకు మీరు తర్వాత సమూయేలు 2వ గ్రంథం చివరి అధ్యాయంలోనికి వెళ్తే, దావీదు అయితేనేమి,
అతని దగ్గర ఉన్నటువంటి సైనికులైతేనేమి, వారి యొక్క భార్య పిల్లలను, వారి ఆస్తిని, గొడ్లను, గోడలను అన్నిటినీ కూడా అమాలేకులు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళందరూ ఇంటికి వచ్చి చూస్తే ఆ ఊర్లో ఏమీ లేదు, వాళ్ళకి ఏమీ మిగిలిలేదు. భార్య పిల్లలు మొత్తం అందరినీ శత్రువులు తీసుకొని వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులు, అంటే దావీదు దగ్గర ఉన్నటువంటి జనాంగం అంతా కూడా రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు దావీదును. వాళ్ళు ఎలాగ ఏడ్చారో తెలుసా? ఏడ్చుటకు ఇంకా శక్తి లేనంతగా ఏడ్చారు. కారణం ఏంటి? ఎందుకర్రా అంతగా ఏడుస్తున్నారు అని అంటే, విచారాన్ని బట్టి వాళ్ళు కృంగిపోయారు ప్రియులారా. అయితే అలాంటి పరిస్థితుల్లోనే దావీదు, విచారములో కృంగిపోయిన దావీదు తిరిగి తెప్పరిల్లుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాను, ప్రభువా, నేను వాళ్ళను తరిమితే, వాళ్ళను కలుసుకొని నా వాళ్ళందరినీ నేను రక్షించుకోగలుగుతానా? దేవుడు అంటున్నాడు, తరుమును తప్పకుండా కలుసుకుంటావు. ప్రభునందు ప్రియులారా, అది తర్వాత విషయం. అయితే మొదటి విషయము, విచారము బలవంతులనబడేటటువంటి వారిని సైతము కృంగిపోచేసింది. ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నీవు చాలా జ్ఞానవంతురాలవు లేదా జ్ఞానవంతుడవు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ విచారములు వచ్చినప్పుడు కృంగిపోయి ఉంటావు కదా. నువ్వు ఖచ్చితంగా కృంగిపోయి ఉంటావు. ఏంటి, ఏ దారి లేదే అన్న ఆలోచనలోనికి వచ్చింటావు. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, అన్ని దారులు మూసుకుపోయాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరలోకమనబడేటటువంటి ద్వారము ఎప్పుడు తెరిచే ఉంటుందండి నీకోసం. నువ్వు కృంగిన ప్రతిసారి నిన్ను ధైర్యపరచడానికి, బలపరచడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీవే ఆ దారి వైపు చూడడంలా, ఆ దారి తప్ప అన్ని దారులు వెతుకుతున్నావు. ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, విచారము మనిషిని కృంగజేస్తుంది. నువ్వు విచారపడుతున్నావా? కృంగిపోతావు ప్రియులారా. ఈరోజు లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు విచారం వలన ఎంత కృంగిపోతున్నారో తెలుసా? వారి బలాన్ని మర్చిపోయారు, వారికి ఉన్న వనరులు మర్చిపోయారు, ఒక్కసారిగా కృంగిపోతూ ఉన్నారు. అంతేనా? విచారం ఇంకా ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనము విచారం ఏం చేస్తుందో చూద్దామా? యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన, చూసారా, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. విచారము మనిషిని కృంగజేస్తే, విచారము మనిషిని క్షీణింపజేస్తుంది ప్రియులారా. విచారాన్ని కలుగు చేసేవాడు అపవాది, నిన్ను కృంగజేసేవాడు అపవాది, నిన్ను క్షీణింపజేసేవాడు అపవాది, నిన్ను బలపరిచేవాడు ప్రభు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రభు కొరకు ఎదురు చూడు. యెషయా గ్రంథకర్త 40వ అధ్యాయంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. సరే, ఇక్కడేమంటున్నాడు తెలుసా కీర్తనకారుడు? విచారము చేత క్షీణించిపోతారు. అవును ప్రియులారా, ఏం తమ్ముడు రోజు రోజుకు అంతగా కృంగిపోతున్నావు, క్షీణించిపోతున్నావేంటి? క్షీణించడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? విచారములు. పరీక్షల గురించి విచారం ఉండొచ్చు కొంతమందికి, భవిష్యత్తును గురించి విచారం ఉండొచ్చు కొంతమందికి, పిల్లలను గురించి విచారం ఉండొచ్చు కొంతమందికి. ఈ విచారాలు మనిషిని కృంగజేస్తాయి, క్షీణింపచేస్తాయి ప్రియులారా. అందుకే చూడండి, లోకంలో కొంతమందిని మనం చూస్తే 20 సంవత్సరాల వయసుకి 60 సంవత్సరాల వాళ్ళు మాదిరి తయారైపోయి ఉంటారు, క్షీణించిపోయి ఉంటారు. 20 సంవత్సరాలు 60 సంవత్సరాల మాదిరి ఎందుకు తయారైపోయాడు? ఎందుకు శరీరం క్షీణించిపోయింది? దినదినం ఎందుకు బలహీనపరచబడింది దేహము అని అంటే, విచారాలు అన్ని తెచ్చి లోపల పెట్టేసుకున్నాడు. విచారాలు కొట్టివేసి ఆనందాన్ని ఇవ్వగలిగిన ప్రభు వైపు చూడగలిగితే విచారపడం ప్రియులారా. సో మొదటిది, విచారం మనిషిని కృంగ చేస్తుంది. రెండవది, విచారము మనిషిని క్షీణింప చేస్తుంది. విచారం ఇంకా ఏం చేస్తుందో చూద్దామా? అదే కీర్తనల గ్రంథానికి రండి ప్రియులారా. కీర్తనల గ్రంథం 6వ కీర్తన ప్రియులారా,
7వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. విచారము చేత విచారము చేత నా కన్నులు గుంటలు నా పడుచున్నవి, కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. చివికి ఉన్నవి. విచారము చేత కన్నులు గుంటలు పడతాయంట ప్రియులారా. సహజంగా అప్పుడప్పుడు అండి మేము చాలా ప్రయాణాలు చేస్తాం సువార్త పరిచర్యలో. ఇక్కడ నుంచి విజయవాడని, గుంటూరని, ఇంకా ఎక్కడెక్కడో రాత్రంతా ప్రయాణం. మాకు ట్రైన్ ఫెసిలిటీస్ లేదు. మేమున్న పులివెందుల ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులో వెళ్ళాల్సిందే. బస్సు ప్రయాణం చాలా హరబుల్గా ఉంటుంది ప్రియులారా, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రంతా ప్రయాణం చేస్తాం. ఉదయకాలం 7-8కో దిగి స్నానం చేసి టిఫిన్ తినగానే ఒక సెషన్ మొదలు పెట్టేస్తారు. అప్పటికి ఉదయకాలపు సెషన్ ప్రారంభం అవుతుంది. రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, బస్సులో పడుకోవడానికి ఏమి ఉండదు. ఎంతసేపు ఉన్న సీట్లోనే నిద్రపోవాలి. కాలు పారజాపుకోవడానికి, ముడుచుకోవడానికి ఏ విధమైన అవకాశం ఉండదు. సరే ఎలాగో 10:30-11కు ఒక సెషన్ అయిపోతుందిలే అని చెప్పేసి వాక్యం చెప్తాం. అన్న మీరు ఎలాగో దొరికారు కదా మాకు, మధ్యాహ్నం కూడా ఒక మీటింగ్ పెడతామని మళ్ళీ మధ్యాహ్నం ఒక మీటింగ్ పెడతారు. ఇక రాత్రి ఎలాగో సువార్త సభ ఉండనే ఉంటుంది. ఆ రాత్రి సువార్త సభ అయిపోగానే మళ్ళీ బస్ ఎక్కాలి, ప్రయాణం. ఇంటికి వచ్చేసేసరికి కన్నులు గుంట్లో పడి ఉంటాయి ప్రియులారా. లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఆహారం తినలేదా? తిన్నాం. రెస్ట్లెస్ వల్ల చాలా క్షీణించిపోతూ ఉంటాం. కొన్నిసార్లు బాధ కలిగిస్తుంది. కానీ ప్రభు రుణాన్ని తీర్చుకోవడానికి కొంతైనా పని చేయాలి. కాబట్టి ఏవి వద్దులేండి అనుకోకుండా వెళ్ళిపోతున్నాయి. ఉదయం సెషన్ అంటే పెట్టండి, మధ్యాహ్నం అంటే పెట్టండి, వాక్యం ప్రకటిద్దాం. ఏదో అప్పుడు ఒక గంట పడుకొని. అది ఒక రకమైతే ఇక్కడ కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ప్రతి రాత్రి కన్నీళ్లు విడిచిన పరుపు తేలపోయేటట్టుగా అనేకమైనటువంటి విచారాలు నా కన్నులు గుంటలు పడునట్టుగా చేయుచున్నవి. ప్రభునందు ప్రియులారా, ఎక్కువ ఆలోచించావు అని అంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయండి, గుంటలు పడిపోతాయి. అందుకే ఆలోచనలు తగ్గించు, ఆలోచన ప్రభువుకు అప్పగించు. నీ గురించి ఎల్లప్పుడూ ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నీ భవిష్యత్తును గురించి, నీ విశ్వాస జీవితమును గురించి, నీ ఆత్మీయ జీవితమును గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్పాడు, మీరు చింతించమాకండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ విచారాలన్నీ నా మీద వేయండి. ఆయన మీద వేద్దాం ప్రియులారా. ఆయన మీద వేస్తే మనం విచారపడం, మనము చింతపడం, మన కన్నులు గుంటలు పడవు. మరొకటి, విచారాలు ఏం చేస్తాయో చూద్దామా? రండి లూకా రాసిన సువార్తకి వెళ్దాం ప్రియులారా. క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే చాలు ప్రియులారా. ఏమంటున్నాడు తెలుసా ప్రభుల వారు? యేసు ప్రభుల వారు ఆయన ఎప్పుడు బేతనియా గ్రామం గుండా పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబం చక్కగా ఆహ్వానించేదని మనకు తెలుసు. అది ఇద్దరు సోదరీలు, మార్తా మరియా. వారికి ఒక సోదరుడు ఉన్నాడు, లాజరు. ఆ ఇంటి వారు ఆయనను ఆహ్వానించేవారు. ఆయన ఇంట్లోనికి రాగానే మరియా ఏం చేసేదంటే యేసు ప్రభుల వారి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే మాటలు వినేది. అదే మార్తా అయితే విస్తారమైన పనులు పెట్టుకొని, అంటే యేసు ప్రభుల వారికి ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఏం తింటాడు, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఆమె తొందరపడుతూ ఉంది ప్రియులారా. విచారము మనిషిని కృంగచేస్తుంది, విచారము మనిషిని క్షీణింపచేస్తుంది, విచారము మనిషి కన్నులు గుంటలు పడేటట్టుగా చేస్తుంది. విచారము మనిషి తొందరపాటు పడేటటువంటి పరిస్థితి తెస్తుంది. ఈరోజు అనేక మందికి కలిగే విచారాలలో తొందరపాటు ప్రియులారా. ఒకరోజు నాకు ఇక్కడ ఒక ఆయన కానిస్టేబుల్ తెలిసి ఉండేవారు పులివెందుల ప్రాంతంలో. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ వేరే ఊరికి వెళ్ళాడు. ఆయన ఉన్నప్పుడు నేను ఒకసారి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లోపల ఒక ఖైదీ కూర్చొని ఉన్నాడు, ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఈ కానిస్టేబుల్ వాళ్ళు పిలిచి, రేయ్ పోయి కాఫీ తీసుకురాపో అన్నారు. అతను కాఫీ తీసుకురావడానికి పోయేసి కాఫీ తీసుకొని వచ్చాడు. ఎవరు సార్ అతను అని అడిగాను నేను.
అతను ఎవరో తెలుసా? రాత్రి పలాని ఊర్లో వాళ్ళ భార్యను రోకలబడితో కొట్టి చంపాడు అన్నాడు. భార్యను రోకలబడితో కొట్టి చంపిన వానికి టీ తమ్మని బయటికి పంపిస్తే వాడు పోయి తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చున్నాడు లోపల, పారిపోలా. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి సార్, అంత క్రూరమైన వ్యక్తి భార్యను నిర్దాక్షిణ్యంగా రోకల బండ తీసుకొని చంపినటువంటి వ్యక్తిని అంత ఫ్రీగా బయటికి పంపించేశారంటే మీరు. వాడు మంచోడన్నా, వాడు మంచోడు పాస్టర్ గారు. వాడికి ఏదో రకరకాలైన ఆలోచనలు పుట్టిస్తే తొందరపడి కొట్టేశాడు. నేను అతనితో మాట్లాడానండి, తర్వాత ఏం జరిగింది ఏంటి అని అడిగాను. తొందరపాటు అన్న, వాళ్ళు వీళ్ళు లేనిపోని మాటలు చెబితే నిజం అనుకొని నా భార్య మంచిది కొట్టేశాను, చచ్చిపోయింది, తర్వాత బాధపడ్డా కూడా లాభము లేకపోయింది. ఈరోజు చాలామంది విచారము కలగగానే తొందరపడుతున్నారు ప్రియులారా. ఏమేమో ఆలోచనలతో తొందరపాటు పడుతున్నారు. తొందరపాటు మంచిది కాదు ప్రియులారా. అందుకే మీరు అక్కడ చూస్తే యేసు ప్రభుల వారు మార్తాతో అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేక పనులను పట్టుకొని విచారము చేత తొందరపడుతున్నావు. మరి తొందరపడకుండా చేయాల్సిందేంటి? ఇదిగో మరియా ఉత్తమమైనది ఎంచుకొని పాదాల దగ్గర కూర్చుని ప్రభు మాటలు వింటుంది చూడు, అది ఉత్తమమైనది. విచారాలలో తొందరపాటు కన్నా ఉత్తమమైనది ఏంటో తెలుసా? బాధ కలిగినప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు దేవుని సన్నిధానానికి రావడం ప్రియులారా, దేవుని వాక్యము వినడం. ఇదిగో నువ్వు ఏదైనా విచారాలు వచ్చాయా, మనసంతా గలిబిలిగా ఉందా, గజిబిజిగా ఉందా, వెంటనే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, బైబిల్ చదువుదామన్నా కూడా నీ మనస్సు రకరకాలైన ఆలోచనకు వెళ్ళిపోతుంటుంది. కాబట్టి దైవజనుడు దైవావేశం వలన నిన్ను బలపరచుటకు చెప్పిన ఒక సందేశాన్ని వెంటనే యూట్యూబ్లోనికి వెళ్ళి ఆన్ చేయి. లేదా 24 గంటలు దేవుని సేవకులు శ్రేష్టమైన వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. వాక్యము మీద నిన్ను బలపరిచేటటువంటి సందేశాలను పెట్టుకో. నీ తొందరపాటులో నుంచి దేవుడు నీతో మాట్లాడి శ్రేష్టమైన ఆలోచనను నీకు ఇస్తాడు ప్రియులారా. విచారాలు మనిషి తొందరపడేటట్టు చేస్తాయి. విచారాలే మనిషికి తొందరపాటు. చూడండి, పాత నిబంధన గ్రంథములో విచారముల చేత తొందరపడి తరుముతూ ఉన్నాడు రాజైన సౌలు గారు. దావీదును నిత్యము తరుముతూనే ఉన్నాడు, ఎక్కడ చిక్కితే ఎక్కడ చంపాలని. కానీ మీకు తెలుసా, చిక్కాలని దావీదు చిక్కాలని సౌలు తరుముతూ ఉంటే ప్రతిసారి కూడా సౌలే దావీదుకు చిక్కుతూ ఉన్నాడు. గుహలో దావీదుకు చిక్కాడు, మరొక చోట దావీదుకే చిక్కాడు. అప్పుడు దావీదు కూడా తొందరపడింటే సౌలు తెల ఏమయ్యేది, తెగ నరకబడేది. కానీ దావీదు తొందరపల్ల సుమా. అభిషేకించబడిన వాని వస్త్రము కోసినందుకే బాధపడ్డాడు ప్రియులారా. సో ఒక దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, తొందరపడుతున్నాడు సౌలు, చివరికి ఏమయ్యాడు, ప్రాణాలే పోగొట్టుకున్నాడు. దావీదే తన దగ్గర ఉన్నట్లయితే ఫిలిస్తీయులను ఎంత సునాయాసంగా గెలిచేవాడు సౌలు రాజుగారు. కానీ దావీదును పారదోలాడు, నిత్యము తరుముతూ ఉన్నాడు తొందరపాటు చేత. దావీదైతే సురక్షితంగా ఉన్నాడు, కానీ ఒకానొక దినాన సౌలుకు సహాయం చేసేదానికి సమూయేలు లేడు, అటు దావీదు లేడు. యుద్ధములో తనను తానే పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి. విచారాలు వచ్చినప్పుడు తొందరపడమాకండి, దైవజనుల ఆలోచనలు తీసుకోనండి. ఈరోజు చాలామందికి విచారాలు రాగానే ఏం చేస్తున్నారు, ఎత్తు వ్యాసమాల బాటలు, లేకపోతే వేసుకో హ్యాంగింగ్ వేసుకో. ఎవరు చెప్పారు ఇలాగని? అపవాదే చెప్తాడు ప్రియులారా. ఏం బతుకు నీది, ఇంత బతుకు బతికేసి ఇలాగ బ్రతుకుతావు, చచ్చిపో అని అంటాడు. అలాగా అపవాది దూరితే మాట్లాడినటువంటి యోబు భార్య అదే చూడండి అనింది. ఇంకా దేవుడు దేవుడు అంటామేంటండి, దేవుని దూషించి చచ్చిపో అనింది. కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా, దేవుని వల్ల మేలే కాదు కీడు వచ్చినా మనం జాగ్రత్త కలిగి సహించాలి అని అన్నాడు. కాబట్టి నీకు చావాలన్న తలంపులు, తొందరపాటు తలంపులు ఎవరిస్తున్నాడు? అపవాది. అలాంటప్పుడు నువ్వు ఏం చేయాలి? తొందరపడకూడదు ప్రియులారా. చాలామంది బిడ్డలు మాకు ఫోన్లు చేసినప్పుడు, అన్నా మేము తొందరపాటుతో ఇలాగ చేయాలనుకున్నప్పుడు మీ వాక్యం హెచ్చరించింది,
మీతో మాట్లాడుతున్నాం అని అన్నప్పుడు, అమ్మ చావు దేనికి పరిష్కారం కాదు, తొందరపడమాకండి, ప్రభు పాదాల చెంతకు రండి, మీ విచారాలను కొట్టివేసి సంతోషాన్ని ఇచ్చుటకు సామర్థ్యము కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు అని చెప్పాను. ప్రియులారా, పిల్లలు మాట వినలేదా? భర్త మాట వినలేదా? కుటుంబంలో సమస్యల విచారాలు హెచ్చుగా ఉన్నాయా? కృంగిపోమాకు, ధైర్యంగా తొందరపడుకోకుండా ప్రభు పాదాల చెంతకురా. విచారం మరొకటి ఏం తీసుకొస్తుందో చెప్పమంటారా? నెహెమ్యా గ్రంథానికి వెళ్దాం ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం అండి, 2వ వచనాన్ని చదువుకుందాం. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. చాలు ప్రియులారా. 5వది, విచారము అనారోగ్యాన్ని కలుగ చేస్తుంది. రాజు దగ్గర పని చేయడానికి ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటారో తెలుసా? ఎప్పుడు మూతి ముడుచుకున్న వాళ్ళని పెట్టుకోరండి. ముఖం మీద చెరగని చిరునవ్వు కలిగిన వారిని పెట్టుకుంటారు, ఆరోగ్యవంతులను పెట్టుకుంటారు. రాజు ఏదన్నా బాధలో ఉన్నా వీళ్ళు చిరునవ్వుతో చేసే సేవలను బట్టి తమ బాధలు మర్చిపోయేటట్టుగా ఉండే వ్యక్తులను పెట్టుకుంటారు దగ్గర పనిచేయడానికి. అలాంటి వ్యక్తిగా నెహెమ్యా ఉన్నాడు. కానీ నెహెమ్యాకు ఒక వార్త అందింది. తమ పితరులు నివసించిన యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారాలు, దేవాలయపు గుమ్మాలు అన్నీ కూల్చబడ్డాయని బాధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 3 రోజులు లీవ్ తీసుకొని ప్రార్థన చేశాడు. ఎన్ని రోజులను లీవ్ తీసుకుంటాడు? ఇంకా తిరిగి రాజు దగ్గరికి డ్యూటీకి వచ్చాడు. రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం నెహెమ్యాది. గిన్నె అందిస్తూ ఉన్నాడు. కానీ ఎలాగున్నాడట? అక్కడ రాయబడి ఉంది, నీకు వ్యాధి లేదు కదా. అంటే వ్యాధి కలిగిన వ్యక్తి ముఖము విచారము చేత, ఆందోళన చేత, భయాందోళన చేత కృంగిపోయి ఉంటుంది. ఇప్పుడు నెహెమ్యా పరిస్థితి అదే. విచారాల చేత వ్యాధిగ్రస్తుడు మాదిరిగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ మనస్సులో ఏదో వ్యాకులం ఉంది, ఆ వ్యాధి బాధను బట్టే నువ్వు ఇలాగున్నావని అర్థమైంది, ఏంటో నాతో చెప్పకూడదా నెహెమ్యా అని అడిగాడు. నెహెమ్యా తర్వాత వివరించాడు, ప్రభువా లేకపోతే రాజా, నా పితరులు ఉండేటటువంటి పట్టణము కూల్చబడింది, ఆ బాధ నాకు విచారాన్ని కలిగిస్తుంది అని అంటే రాజు అంటున్నాడు, నీకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళేసి నీ పట్టణాన్ని మరలా కట్టుకోపో అని రాజు చెప్పాడు. అది తర్వాత విషయం. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, విచారము ఒక మనిషిని రోగిష్టిగా చేస్తుంది. విచారము ఒక మనిషిని అనారోగ్య పాలు చేస్తుంది. ఎక్కువ ఆలోచించి బీపీలు పెరిగిపోతాయి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, లేదా బీపీలు డౌన్ అయిపోతాయి, లేని జబ్బులు వస్తాయి, వీలైతే మరణం కూడా దగ్గరకు వస్తుంది ప్రియులారా. ఎప్పుడు? విచారముల చేత. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ విచారాలు ఉండకూడదు అని. మరి విచారం ఇంకా ఏం చేస్తుంది అని అంటే, ఇక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. లూకా రాసిన సువార్త 21:34 వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరు వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. విచారము మనిషిని మత్తులోనికి నెట్టేస్తుంది. నాకు ఒక సోదరుడు చెప్పాడు, ఎందుకురా బాబు తాగుతున్నావు అని అడిగాను నేను. వాడేం చెప్పాడు తెలుసా? అన్నా, నేను తాగడానికి కారణం ఏంటంటే నా భార్య మా అమ్మే అన్నారు. ఇదేంట్రా? ఏంటి మీ భార్య మీ అమ్మ ఏంటంటే, నేను పనికి పోయి వచ్చేళ్ళకే వీళ్ళు కొట్టాడతారన్న ఇంట్లో అత్త కోడళ్ళు కొట్లాడి ఇంటికి రాగానే మా అమ్మ ఏం చెప్తుందంటే, సుర్రా నీ భార్య పెద్ద చిన్న లేకుండా తిరగబడి ఎట్టంటే అట్ట మాట్లాడింది అని అంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మా అమ్మ తృప్తి పడాలంటే నేను పోయి నా భార్యను కొట్టాలి. నా భార్య కూడా చెప్తుంది, మీ అమ్మ ఇట్లా అనిందని. మా అమ్మని నేను ఎట్టు కొట్టలేను కాబట్టి, కాబట్టి నా భార్యను కొడతాను. ఇప్పుడు నా భార్యను కొడితే అన్నం తినకుండా పడుకుంటుంది. అది అన్నం తినకుండా పడుకుంటే నాకు బాధ కాబట్టి నాకు నిద్ర రాదు. ఇంకా
నాకు నిద్ర రావాలంటే నేనేం చేయాలి? మందు తాగాలి. విచారాలు, ఐక్య విచారాలు మత్తులోనికి తీసుకుని వెళ్తాయి ప్రియులారా. చాలామంది అటు తల్లికి చెప్పుకోలేక, ఇటు పిల్లానికి చెప్పుకోలేక, అమ్మకు చెప్పుకోలేక, నాన్నకు చెప్పుకోలేక తాగుడుబోతులుగా తయారు చేసింది ఎవరంటే మీరే. అటు అమ్మవన్న నువ్వైనా కావచ్చు, లేదా భార్య అయినా నువ్వైనా కావచ్చు, లేదా ఇంట్లో కోడలైనా కావచ్చు, అల్లుడైనా కావచ్చు, ఎవరో కావచ్చు. ఎవరో వారు పెడుతున్న విచారాలు వాళ్ళని త్రాగుడుబోతులుగా తయారు చేసేసాయి. ఇక్కడ నేను కాదు, ప్రభు అనింది. మత్తు వలనను, ఐహిక విచారము వలనను, తిండి వలనను. ప్రభునందు ప్రియులారా, విచారాలు ఎన్ని అనర్థాలు తీసుకొస్తాయో చూడండి. అయితే యేసు ప్రభుల వారు ఏమిస్తాడో తెలుసా? ఆ విచారాల గురించి ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం ప్రియులారా 13వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. చాలు ప్రియులారా, ఎన్ని విచారాలు ఉన్నాయి చూడండి. విచారం మనిషిని కృంగ చేస్తుంది, విచారము క్షీణింప చేస్తుంది, విచారము కన్నులు గుంటబడేటట్టు చేస్తుంది, విచారము తొందరపాటులోనికి తీసుకుని వెళ్తుంది, విచారము మత్తులోనికి తీసుకుని వెళ్తుంది, విచారము వ్యాధిలోనికి తీసుకొని వస్తుంది. వీటన్నింటి విచారాలకు మందు ఒక్కటే, ఏంటో తెలుసా? విచారము కొట్టివేసి ఆనందమును ఇవ్వగలిగిన యేసునాథుని దగ్గరకు నువ్వు వస్తే సంతోషముతో గంతులు వేస్తావట ప్రియులారా. ఈ విచారాలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ప్రభువు లేకపోవడమే. మీరు 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం అంతా చదివితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని చెబుతూ, నేను మీకు తండ్రిని కాదా? నేను మిమ్మల్ని నడిపించలేనా? మీ విచారాలను కొట్టివేసి మిమ్మల్ని ఆనందముతో ఉంచెదను. ఇంకెందుకండి విచారాలు తీసివేసుకో. ప్రభు దగ్గరకు వచ్చి శరణు వేడు. ప్రభువా, నేను నీ బిడ్డను, నాకున్న విచారాల చేత ఇప్పటికే ఆరోగ్యం పాడైపోయింది, తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు తీసుకొచ్చాయి, నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి విచారమును కొట్టివేసి ఆనందమును కలుగ చేసి కన్యకులు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమాడేటట్టుగా చేస్తాడు ఆయన. అటు సంతోషము కొరకై దేవుని ఎదుటకు రా అని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనేక మంది బిడ్డలు విచారము చేత అనారోగ్య పాలవుతున్నారు, విచారము చేత క్షీణించిపోతున్నారు, విచారము చేత అనారోగ్య పాలవుతున్నారు, విచారము చేత తొందరపడుతున్నారు, విచారం చేత మత్తులవుతున్నారు. మీరన్నారు నాయన, ప్రేమించే తండ్రి అయిన నా ఎదుటకు మీరు వస్తే మీ విచారములు కొట్టివేసి మిమ్మల్ని ఆనందింపచేస్తానన్న మీ వాగ్దానమును బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఇదిగోనైనా ఈ వాక్యం వింటుండగా ఏ బిడ్డలు విచారపు ఊబిలో ఉన్నారో వారిని బయటికి విడిపించి మీ సన్నిధికి నడిపించుకొని వారికి సంపూర్ణమైన నెమ్మది, సంతోష, సమాధానాలు అందించుమని ఈ వాక్యము ప్రకటించుతూ ఉండగా ఇంకా ఎవరెవరైతే విచారాల్లో ఉన్నారో, బలహీనతల్లో ఉన్నారో, యేసు నామములో వారి బలహీనత నుంచి విడుదలను దయచేసి వారికి బలాన్నిచ్చి క్షేమాన్నిచ్చి మీ వాక్యానుసారముగా బ్రతుకుతూ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయము చేయమని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.